రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఇద్దరికీ విరామం ఎక్కువగానే దొరుకుతోంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత ఇప్పుడప్పుడే మళ్లీ వన్డే సిరీస్లు లేవు. భారత జట్టు ఫోకస్ మొత్తం టీ20ల మీదే ఉండబోతోంది. కివీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ తర్వాత టీ20 ప్రపంచ కప్ ఆడబోతోంది. టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు హాట్ ఫేవరెట్గానే బరిలో దిగబోతోంది. ఆ తర్వాత ఐపీఎల్ ఉండబోతోంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ కనిపించేది ఐపీఎల్లోనే. అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ చూస్తే జూన్లో కానీ జూలైలో కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది. జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్కు రాబోతోంది. 3 వన్డేలు ఆడబోతోంది. ఈ వన్డే సిరీస్లో రోకో ఆడే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఆఫ్ఘాన్పై యువ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే మాత్రం ఇంగ్లాండ్ టూర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగుతారు. ఇంగ్లాండ్ గడ్డ మీదే టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆఫ్ఘాన్పై పెద్దగా మజా ఉండకపోవచ్చని, ఇంగ్లాండ్తో సిరీస్తోనే ఫ్యాన్స్కు కావాల్సినంత కిక్ దొరుకుతుందనే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకమవుతారనే అంచనాలున్నాయి. రోకో మీదే అందరి ఫోకస్ పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే శుభ్మన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అంచనాలకు మించి రాణించింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఆకట్టుకున్నాడు. బ్యాటర్గాను మెరుపులు మెరిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనిపించకుండా చూశాడు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సీనియర్లకు కీలకం కాబోతోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడే ప్రతి వన్డే సిరీస్ను వన్డే ప్రపంచ కప్కు సన్నాహకంగానే టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో సీనియర్ల ఫిట్నెస్, ఫామ్ టీమిండియాకు కీలకం కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిలకడగానే రాణించారు. అభిమానుల అంచనాలకు తగినట్టే బ్యాటింగ్ చేశారు. దీంతో మరో 6 నెలల తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్లోనూ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకు తగినట్టే ఇంగ్లాండ్లో రోహిత్ శర్మ రికార్డులున్నాయి. ఇంగ్లాండ్ గడ్డ మీద హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 27 వన్డేల్లో బరిలో దిగాడు. 1428 రన్స్ చేశాడు. 64కు పైగా యావరేజ్ ఉంది. ఇంగ్లాండ్లో రోహిత్ శర్మ 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీకి కూడా మంచి రికార్డే ఉంది. 33 వన్డేల్లో బరిలో దిగాడు. 1349 పరుగులు సాధించాడు. యావరేజ్ 51.88. ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ 1 సెంచరీ కొట్టాడు. 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత వెస్టిండీస్తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. అక్టోబర్, నవంబర్లో న్యూజిలాండ్కు వెళ్లాల్సి ఉంది.